వర్షం ఇప్పుడే నిలిచిపోయింది. ఈ వర్షానికి ఇంకా పూలు కోయాలంటే చిరుజల్లు కురుస్తాను అట్లుంది. చూడండి, తుంపర్లు అంతా ఫుల్గా ఉన్నాయి. చలికి దీనికి ఇంకా పూలు కోయాలంటే కూడా చేతులలో వణుకు పుడుతుంది. కానీ కోసేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పి పూలు కోసేస్తాండ. మళ్ళీ వర్షం పడితే కదా మళ్ళీ ఆడ గొడుగులు ఎత్తుకొని వచ్చి పూలు కోయాల. అందుకని కోసేస్తే ఓ పని అయిపోతుంది అని వచ్చి సెంట్ జాస్మిన్స్ కోస్తాండ. ఈ సీజన్లో మంచిగానే వస్తాయి. వర్షాకాలమైనా మల్లెపూలు బాగానే వస్తాయి. చూడండి ఎంత ముచ్చటగా కాస్తాయి పూలు అయితే కానీ అసలుకి. ఇది వచ్చి నేను సెంట్ జాస్మిన్స్ మేళ, ఇంకా సన్నజాజులు కూడా ఉన్నాయి కొయ్యాల. అన్ సీజన్లో కూడా మల్లెపూలు చూడు ఎంత బాగా మొగ్గలు వస్తుందో చెట్లల్లో. ఇక్కడ కూడా వస్తుంది, అది మళ్ళీ మొగ్గేస్తుంది మా చెట్టు. పూలు కోసేసి చిరుజల్లు. వర్షం ఎక్కువ పడిపోయింది ఈరోజు, ఫుల్ వాన. ఎంత హాయిగా ఉంటుందో, పూలు కోసేదానికి కూడా ఇష్టమే. పూలు ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్. ఏదైనా చెట్లు నాటుకోవాలంటే కూడా మీరు ఆరాంగా నాటుకోండి, మంచిగా వస్తాయి చెట్లు. మంచిగా పూలు కూడా వచ్చేస్తాయి. వర్షాకాలం అయితేనే చెట్లు బాగా బతుకుని వస్తాయి కూడా. నువ్వు ఎట్లా నాటినా కూడా మంచిగా వచ్చేస్తాయి చెట్లు. నేను ఎక్కువ వర్షాకాలంలో రీపాటింగ్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న ఇప్పుడు పెద్ద పెద్ద సన్నజాజి చెట్లు ఉంటాయి కదా, దాని కింద వచ్చింటాయి కదా వేరే ప్లాంట్ లాగా, అవన్నీ తీసేసి కట్ చేసేసేది. ఇట్లా వర్షాకాలంలో నాటేసినామనుకో మంచిగా ఇంకో చెట్లు కూడా వస్తాయి. నేను ఆల్రెడీ 2-3 చెట్లు నాటినాను, సన్నజాజి చెట్లు. అయిపోయింది. ఈ పక్క సెంట్ జాస్మిన్స్ కాసినాయి, ఇంకా విరజాజి పూలు కొన్ని ఉన్నాయి. నేను ఇందాక చెప్పినాను కదా, నేను నాటినాను చిన్న చిన్న చెట్టు సన్నజాజి చెట్లునే. ఇదే పెద్ద చెట్లోది, ఇది చిన్నది నాటినా మొన్న కొత్తగా. ఇది వచ్చిందను చిన్నగా కొత్తగా నాటిండే చెట్టు. దీంట్లో సన్నజాజి పూలు చిన్న చెట్లు. చెట్టు చిన్నదే కానీ పూలు మంచిగానే వస్తాయి.